నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మోదీ 3.0 కేంద్ర పాలనకు 11 ఏళ్లు పూర్తి. వందే భారత్ స్లీపర్ కోచ్ల ప్రారంభానికి రైల్వే కీలక నిర్ణయం. కరోనా టెన్షన్ మళ్లీ మొదలైంది. దేశ వ్యాప్తంగా కేసుల్లో స్వల్ప పెరుగుదల. మణిపూర్ లో మళ్లీ హింసాత్మక ఘటనలు, భద్రతా బలగాలు రంగంలోకి. జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలు. టాప్ లో గుజరాత్. గూఢచర్యపై దాడులు, పాక్ నెట్వర్క్ పై ఏఎన్ఐ 15 చోట్ల సోదాలు. ఏపీ కేబినెట్ కట్టుబాటు, కొత్త మంత్రుల శాఖల కేటాయింపు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు కార్యాచరణ, రైతులకు ఊరట. ఏపీలో స్టార్ హోటల్ తరహాలో టెంట్ సీట్లు, పర్యటనానికి బూస్ట్. సీనియర్ నేత సస్పెండ్, మరికొందరికి నోటీసులు. వైఎస్ఆర్సీపీలో సంక్షోభం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనం, కేంద్ర పెద్దలతో కీలక సమావేశాలు. తెలంగాణ పీజీసెట్ 2025 ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం. సుదర్శన్ రెడ్డి అసంతృప్తి, బుజ్జగింపు ప్రయత్నాలు ముమ్మరం. చేప ప్రసాదం ప్రారంభం, హైదరాబాద్ లో భక్తుల రద్దీ. తెలంగాణలో మద్యం ధరలు తగ్గేలా చర్చలు, మందుబాబులకు గుడ్ న్యూస్. హనీమూన్ ట్రాజడీ, భార్య భర్త హత్యకు కుట్ర. అఖిల్ అక్కినేని రిసెప్షన్, సినీ రాజకీయ ప్రముఖుల సందడి. ఇక బులెటిన్ లో వివరాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గత దశాబ్దంలో శక్తివంతమైన మరియు అభివృద్ధిశీల దేశంగా మారిందని తెలిపారు. దూర ప్రయాణాల కోసం వందే భారత్ రైల్లో స్లీపర్ కోచ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త మోడల్ తో కూడిన స్లీపర్ వందే భారత్ ట్రయల్స్ మొదలయ్యాయి. తాజాగా 6133 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దుండగులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దేశంలోని టాప్ ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలను విడుదల చేశారు. మొదటి ర్యాంక్ గుజరాత్ కు చెందిన విద్యార్థినికి దక్కింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రమాణ స్వీకారం చేస్తున్న కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇందులో సీతక్కకు కీలకమైన మహిళా శిశు సంక్షేమ శాఖ దక్కింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నిధులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. త్వరలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం స్టార్ హోటల్ స్థాయిలో టెంట్ సీట్లు నిర్వహిస్తున్నారు. ఇవి రిసార్ట్స్ తరహాలో ఉండబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సీనియర్ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. ప్రధానమంత్రి సహా ఇతర కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై చర్చించుకోనున్నారు. తెలంగాణలో పీజీసెట్ 2025 ఆన్లైన్ రాత పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మంత్రి పదవి దక్కిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ నేతలు కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన అసంతృప్తి నివృత్తి చేయడమే లక్ష్యంగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో భక్తులు నిరీక్షించే చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణలో బీరు మరియు మద్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు జరుపుతుందన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది గనక వచ్చినట్లయితే మందుబాబులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. హనీమూన్ కి వెళ్లిన జంట మిస్సింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్. విచారణలో భార్య భర్తను హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. అఖిల్ అక్కినేని వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరై వేడుకను మరింత ప్రత్యేకం చేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.